రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఏప్రిల్ 10న సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా జరుపుతున్నామన్నారు ఆలయ ఈవో రమాదేవి. శ్రీరామనవమి ఉత్సవాలపై వివిధ శాఖల అధికారులు, పోలీసులతో ఆమె సమావేశం నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కళ్యాణోత్సవం అందరూ చూసేందుకు వీలుగా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నామని, తాగునీరు కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఈవో రమాదేవి. కళ్యాణం రోజు భక్తులకు ఉచితంగా దద్దోజనం అందిస్తామని చెప్పారు. ఇంపార్టెన్స్ కలిగిన శివరాత్రికి ఏ విధంగా అయితే కొన్ని డిపార్ట్మెంట్స్, ముఖ్యమైన డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళందరి ద్వారా మనం మీటింగ్ ఏర్పరచుకొని ప్రతి ఒక్క భక్తుడిని కూడా రీచ్ అయ్యే విధంగా, అంటే వారికి కావాల్సిన సౌకర్యాలన్నింటినీ కల్పించడానికి కోసం మనం డిస్కస్ చేసి, అదేవిధంగా లాస్ట్ 2019లో ఏ విధంగా అయితే శ్రీరామనవమి జరుపుకున్నామో కరోనా కంటే ముందు, అదేవిధంగా వాళ్ళకు కొన్ని అంతకంటే మెరుగైన ఫెసిలిటీస్ ఇస్తూ శ్రీరామనవమి జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. శ్రీరామనవమి 10 ఏప్రిల్ రోజున 10వ తారీఖున వస్తున్నది. కాబట్టి ఒక రోజు ముందు, ఒక రోజు తర్వాత కూడా మనం భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి సంబంధించి ఆర్టీసీ బస్సులే కానీ, ఇక్కడ త్రాగునీటి ఫెసిలిటీయే కానీ, తర్వాత ఈ ఫైరు అంటే ఎండాకాలం కాబట్టి మనకు ఏదైనా సంఘటనలు జరగకుండా చూసుకోవడానికి కానీ, తర్వాత అలాగే మిగతా డిపార్ట్మెంట్స్ ఫైర్తో పాటు వాటర్ వర్క్స్, మన మున్సిపాలిటీ కానీ, శానిటేషన్కి సంబంధించి కానీ, తర్వాత మున్సిపల్ మెడికల్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి మెడికల్ వాళ్ళని కూడా మనం కొన్ని 4 సెంటర్స్ని మనం పెడుతున్నారు.